లెక్కే నువ్వు వస్తావని. సార్ నా లెక్కే సార్. నువ్వెవర్రా? వద్దు. ఎవర్రా మీరు? ఫోన్ చేయరా పోలీస్కి. అమ్మాయిలంటే ఏమనుకుంటారా? ఏం జరిగింది సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్. కొట్టకండి సార్. ప్లీజ్ సార్ ఆగండి రా. నా ఫ్రెండ్ రా. సార్ ప్లీజ్ సార్, నా ఫ్రెండ్ సార్ నేను క్షమాపణ చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్. అరే అలేకేరా, నోరు మూసుకొని పదరా. అరే అలేకేనేరా. కాదురా, నేను అలేకేని కలవాలి. అది అలేకే కాదురా. రేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్తే అర్థం కాదా నీకు? ఈ పిచ్చి వెళ్ళలే కదరా తల్లిని పోగొట్టుకున్నావు. అభి జరిగింది చాలరా. అలేకేనేరా. అది చచ్చిందో బతికిందో ఎవరికి తెలుసురా? తన గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావా? అభి సారీరా. రే అభి సారీరా. అరే ఇంటికి వెళ్దాం రారా. రే నాతో రారా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? అమ్మ నేను దగ్గరుండి చూసుకోమనిందిరా. ఎక్రా. రే అభి ఇది రెండో హత్య. ఎక్కడో కాదు, పబ్లిక్ పార్కులో పట్టపగలు ఒక అమ్మాయి అతి దారుణంగా హత్య చేయబడింది. జనవరి 1న సిటీ అవుట్స్కట్స్ లో ఉమెన్స్ కాలేజ్ అమ్మాయి చంపబడింది. పైగా అది రాత్రిపూట కూడా జరిగింది. కానీ ఈ హత్య పట్టపగలు మాత్రం జరిగింది, అది కూడా పబ్లిక్ పార్క్ లో. హలో సార్, అనిల్ రిపోర్టింగ్ సార్. అనిల్ చెప్పనిల్ సార్, ఇక్కడ పబ్లిక్ పార్క్ నుంచి రిపోర్టింగ్ సార్. ఇక్కడ ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేశారు సార్. అలాగా? మీడియా ఉందా అక్కడ? మీడియా అంతా ఇక్కడే ఉంది, అందరూ మీకోసం వెయిటింగ్ సార్. నేను రావడం కుదరదు కానీ నువ్వు విజయ్ అక్కడే ఉండి చూదొరుకుతుంది చూడండి విట్నెస్. ఓకే సార్. ఓకే, వీడిని పట్టుకోవాలంటే ఒక్క క్లూ కూడా దొరకట్లేదయ్యా. గుడ్ మార్నింగ్ సార్.
ఆశ్రమం నుంచి మీ గురించి ఎవరో బాబా గారు వచ్చారు. కింద ఆఫీసులో వెయిట్ చేస్తున్నారు. కూర్చోమని చెప్పు, నేను వస్తున్నాను. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. నేను సాయిబాబా అనాథాశ్రమంలో బాబానండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానండి. మా ఆశ్రమంలో ఉన్న అమ్మాయి వారం రోజుల నుంచి కనిపించడం లేదండి. కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను సార్, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. మీ గురించి తెలిసి వచ్చాను. ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? మలక్పేట్ పోలీస్ స్టేషన్లోనండి. 1 minute. హలో, మలక్పేట ఎస్ఐ గారు, బాగున్నారా? అవును, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వారం క్రితం అమ్మాయి మిస్సింగ్ కేసు కంప్లైంట్ అని వచ్చిందా మీకు? పేరు అలేఖ్య అండి. అలేఖ్య అంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం మనం. ఓకే. ఫోటో ఏమైనా ఉందా? ఇదిగోండి. పోనీ ఎవరైనా డౌట్ ఉందా? లేదండి. పైగా అలేఖ్యకు పెళ్లి కూడా సెటిల్ అయిందండి. ఎవరో అబ్బాయి? అభిమన్యు. చాలా మంచి అబ్బాయి. పైగా ప్రేమ వివాహం కూడా. ఓహో, లహుకేసా. ఎక్కడుంటాడు ఆ హీరో? బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో. అరుణ్. ఎస్ సార్. అభిమన్యు అంట సార్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 అంట. 10 నిమిషాల్లో వాడిని మేము ముందు ఉంచుతాను సార్. సార్ అభిమన్యు మీద నాకు ఎలాంటి అనుమానం లేదండి. ఆ విషయం తేల్చాల్సింది మేము. అవసరమైతే కాల్ చేస్తాం, మీరు వెళ్ళండి. ఇన్నాళ్ళకి నా ఆకలి తీరబోతుంది. రంగులోయ్ రంగులు పండ పచ్చ పండు. మ్యూజిక్. ఈ రాక్షసుతో పెట్టుకుంటావా? రాక్షసుమే సాలే. రాక్షసుమే. Hey guys, why did you stop the music, man? Enjoy, man, enjoy. Rasta rasta re, rasta 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 re, daawat de istare, rasta re.
అభిమన్యు. పేరు చాలా బాగుందా? భారతంలో అభిమన్యుడువా? కాదు సార్, కురుక్షేత్రంలో కొంటి కృష్ణుడు. అభి అలా నిల్చునున్నావే, కూర్చో. చైర్ తీసుకురండి అయ్యా. పర్లేదు సార్, నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. ఆ పాయింట్కే వస్తున్నా. గోపాల్, అమ్మాయి పేరేంటి? అలెక్కే సార్. అలేఖ్య. నీ గర్ల్ ఫ్రెండ్ అంట కదా? అలేఖ్య ఎక్కడుందో నీకు బాగా తెలుసంట కదా? తెలియదు సార్, అలెక్కి కోసం నేను వెతకని చోటంటూ లేదు సార్. ఓహ్, డైలాగులు బాగానే చెప్తున్నావురా. నేను చెప్తుంది నిజం సార్. అలెక్కి నా ప్రాణం సార్. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం సార్. సార్ మీరు వింటున్నారని చాలా లెంత్ డైలాగులు చెప్తున్నాడు సార్. ఒక్కసారి అనండి సార్, మన లెవెల్లో ట్రీట్మెంట్ ఇద్దాం. అంతక్కర్లేదు. అభి ఈజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంత దాకా తెచ్చుకోడేమో. చెప్పు అభి. అలేఖ్య ఫోటో చూశా, ఫిగర్ చాలా బాగుంది. మనలో మన మాట. ఒక్కడివే ఎంజాయ్ చేసావా, గ్రూప్గా ఎంజాయ్ చేసావా, లేక కలకత్తా ముంబైలో అమ్మేశావా? పోలీసులు కాలరే పట్టుకుంటావా? లెక్క గురించి ఇంకొక మాట మాట్లాడావో పోలీసునే కాదురా, సీఎం వచ్చిన వాళ్ళని పెట్టు. అంత పలిసిందా నీకు? ఏంటి, పొగరు దిగిందా? లేదు సార్, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆహా. ఇప్పుడు దిగుద్ది. కట్లిప్పండి. ఏరా, పోలీసుడి కాలరే పట్టుకుంటావా? పోలీసుడు అంటే అంత అలసట్రా నీకు? ఆ అమ్మాయి పేరేంటి? అలేఖ్య. అలేఖ్యను ఎవరేమన్నా పోలీసుడే కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా వదలరు నువ్వు. అంత పొగరా నీకు? ఒక్కసారి అని చూడరా, తెలుస్తుంది. ఏం కర్రలా ఇవి? సార్, బాబా గారు వచ్చారు. బాబా గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అభిని అరెస్ట్ చేశారట. అనుమానం వస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం. అది కాదు సార్, అలేఖ్య కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చాను గానీ అభి మీద నాకు ఎలాంటి అనుమానం ఉందని చెప్పలేదే. దానికి మీరు షూరిటీ ఇస్తారా? తప్పకుండా సార్. ఆ గుర్రాన్ని తీసుకురావయ్యా. ఓకే సార్. 2 నెలల నుంచి పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను రా. నా సర్వీస్ లో మొదటి కేసు రా. చంపేశావా? మళ్ళీ చంపేశావా? ఇప్పుడే చేస్తావు. ఆగరా రై, ఆగు.